2024 యూపీఎస్సీ సిఎస్సి రిజల్ట్స్. దాంట్లో వన్ ఆఫ్ అవర్ స్పెషల్ స్టూడెంట్స్ మా ఉదయ్ కృష్ణ రెడ్డి గారు. లాస్ట్ టైం కూడా ఐఆర్ఎంఎస్ సర్వీస్ వచ్చింది, ఈసారి 350 ర్యాంక్తో ఐపీఎస్ వస్తుందని వీఆర్ హోపింగ్. మా గ్రూప్ 2 స్టూడెంట్ తెలుగు మీడియంలో రాశారు ఎగ్జామ్ కూడా, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. ప్రతి గ్రూప్ 2 స్టూడెంట్కి తను ఒక ఆదర్శము. అండ్ ఎవరైతే ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి తను ఒక ఐపీఎస్ లెవెల్కి ఎదిగారు, అది ఎంతో స్ఫూర్తిదాయకము ప్రతి ఒక్కరికి. అది మా ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నప్పుడు తను లాస్ట్ టైం ఐఆర్ఎంఎస్ వచ్చినప్పుడు కూడా మేడం ఆ గ్రూప్ 2 కోచింగే నాకు బేస్గా ఉండింది అని చాలా సంతోషంగా చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మా ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ 2 కానీ ఇంకేదైనా సర్వీస్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా మీరు మంచి శ్రమ పెట్టి మీరు డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో చదివినప్పుడు ఏదైనా సాధించగలరు అనే ధైర్యాన్ని తన స్టోరీ మనకు చెప్తుంది. సో ఇప్పుడు ఉదయ్ కృష్ణ గారు లైక్ యూ టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వార్మ్ విషెస్. సో నేను ఆర్సీ రెడ్డిలో 2015లో గ్రూప్ 2 కోచింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి. సో ఆ గ్రూప్ 2 ఫౌండేషన్ ఏదైతే ఉందో తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేదానికి చాలా ఉపయోగపడింది. సో ఆ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ, ఆ ఫౌండేషన్ బ్యాచ్లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అందరూ సివిల్ సర్వీసెస్ స్థాయిలోనే నాలెడ్జ్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత కొన్ని గ్రూపుల్లో లేనటువంటి అంశాలు ఏవైతే ఓల్డ్ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, ఓకే ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఇంటర్నల్ సెక్యూరిటీ, వాటిని నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. సో దాంతో పాటుగా ఆసిరెడ్డి సారు కూడా నాకు 2019 నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. నేను 3rd టైం ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో 2019, అదేవిధంగా 23 అండ్ ఈ విధంగా 24 ఎవ్రీ టైము ఆసిరెడ్డి సార్ ఇన్పుట్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడాయి. సో ఎస్పెషల్గా సార్ ఒక 6 ప్రిన్సిపల్స్ అని చెప్తారు. సో ఆ 6 ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించడానికి అభ్యర్థి ఎలిజిబుల్ అని చెప్పి అంటారు. వాటిలో ఎక్కువ అనలిటికల్ స్కిల్స్, డెడికేషన్ ఉండటం, చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ని అబ్జర్వ్ చేయడం, కోరిలేట్ చేయడం, కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటివి ఉండటం, ఆర్టికులేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండటం, ఇటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేటువంటి వారు. సో ఈ విధంగా నాకు ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్తో ప్రత్యేక అనుబంధం అనేటువంటిది ఏర్పడడం జరిగింది. అందులో ఇంకా నేను బాగా నచ్చేటువంటి అంశం ఏంటంటే గ్రామీణ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా గ్రూప్ 2 స్థాయిలో నాలెడ్జ్ని చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ అఫోర్డబుల్ ప్రైసెస్ తోటి ఆ నాలెడ్జ్ని కనుక మన గ్రూప్ 2లో బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటే సివిల్ సర్వీసెస్ కూడా సాధించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ మోడల్స్ కూడా, టెస్ట్ సిరీస్ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ వివేక్ మ్యాగజైన్స్ అనేటువంటి వాటిని కూడా నేను కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు వొకాబులరీ కోసం కూడా యూజ్ చేయడం అనేటువంటి జరిగిందండి. ఈ నా ఎంటైర్ జర్నీలో ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్సీ రెడ్డి సార్ కావచ్చు, వెరీ హెల్ప్ఫుల్గా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సో నా కుటుంబ నేపథ్యం దీనికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే మాది ఓళ్ళపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. సో నాకు చిన్నతనంలోనే మా అమ్మగారు కాలం చెల్లడం జరిగింది. అప్పటి నుంచి మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచడం జరిగింది. తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో దాంతో నాకు కుటుంబ బాధ్యతలు నా భుజాల మీద పడ్డాయి. అప్పుడు ఆ సంవత్సరం వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నేను పోలీస్ కానిస్టేబుల్గా ఎంపిక అవడం అనేటువంటిది జరిగింది. తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నప్పటికీ కూడా సో కుటుంబ పరిస్థితులు భారంగా తయారవడం వల్ల నేను కానిస్టేబుల్గా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఆ పోలీసు డిపార్ట్మెంట్లో ఎక్కువ టైం అనేటువంటి మనం డెడికేట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా నాకు డిపార్ట్మెంట్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యి సో అవమానం పడటం అనేటువంటి జరిగింది. ఆ చేదు అనుభవాలని నేను కసిగా తీసుకొని నాకు ఎప్పుడైతే అవమానంకి గురయ్యానో అదే రోజు రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ని సాధించాలనేటువంటి కసిగా నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో నా ఫస్ట్ అటెంప్ట్ అండి. ఆ ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అయింది, ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి. కానీ ఫైనల్ కట్ ఆఫ్లో 9 మార్క్స్ తేడాతో నేను ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండలేకపోయాను. తర్వాత 2020లో కోవిడ్ ఇంపాక్ట్ అవడం, 21, 22లో సీసాట్ అంటే ప్రిలిమినరీ స్థాయిలోనే ఫెయిల్ అవడం జరిగింది. కానీ ఇంకా ధైర్యంగా ఆర్సీ రెడ్డి యొక్క వివేక్ అనేటువంటి మ్యాగజైన్లో విజేత
అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు వస్తూ ఉంటాయి. సో వాటిలో ఎక్కువ మనకు కనిపించే వాటన్నిటి కంపైలేషన్ ఉందండి నా దగ్గర. 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎవ్రీ మంత్ కంపైలేషన్ ఉంది. సో దాంట్లో వివేక్లో వచ్చేటువంటి స్ఫూర్తి కథల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఆత్మవిశ్వాసం అనేటువంటి ఉంటే మీరు విజయంకి చేరవచ్చు. సో అటువంటి ఆ లెసన్స్ని నేను నేర్చుకొని సో 23లో మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆల్ ఇండియా 780 ర్యాంక్ అనేటువంటిది నాకు రావడం జరిగిందండి. ఆల్ ఇండియా 780 ర్యాంక్కి నాకు IRMS ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది అలకేట్ అయింది. సో మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది 2024 సివిల్ సర్వీసెస్కి ఇచ్చి ఇప్పుడు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో 350వ ర్యాంకు నేను తెచ్చుకోవడం జరిగింది. ఈ 350వ ర్యాంక్కి సో యాజ్ పర్ ప్రీవియస్ స్ట్రెంత్ అండ్ స్పెక్యులేషన్స్ అండ్ నా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ ప్రకారం నాకు ఐపీఎస్కి ఎంపిక అవుతాను. సో నేను ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించాను ప్రిపరేషన్ అనేటువంటిది, సో పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఈరోజు ఐపీఎస్ స్థాయికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ ఎంటైర్ జర్నీలో నాకు నా కుటుంబ సభ్యులు, తర్వాత నా వెల్విషర్స్, మా మామయ్య గారు, కోటిరెడ్డి గారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉండటం అనేటువంటిది జరిగింది. సో అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆర్సీ రెడ్డి గారు, ఇంకా ఇతర నా సీనియర్స్, తిరుపతిరావు గారు కూడా ఆర్సీ రెడ్డి స్టూడెంటే. సో తిరుపతిరావు గంట తను IRS ఆఫీసర్, ఆయన అదేవిధంగా ప్రీవియస్ ర్యాంకర్స్ అఖిల్ బుద్ధి గారు, అదేవిధంగా కిరణ్ సాయంపు, అదేవిధంగా నాగభరత్ గారు, వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ బ్యూరోక్రసీ ఆస్పెక్ట్లో బ్యూరోక్రసీని అంటే ఇంటర్వ్యూలో సీనియర్ బ్యూరోక్రాట్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ప్యానల్లో వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు గౌరవనీయులు మహేష్ భగవత్ సార్ ఐపీఎస్ అడిషనల్ డీజీ తెలంగాణ సార్ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఈ విధంగా నా విజయానికి నేను ఒక్కనే అనేటువంటిది కాదు, ఈ విజయానికి కృషి చేసింది నేనే. కానీ ఈ కృషికి నాకు తోడ్పాటునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అని ముగిస్తున్నాను.